చంద్రమోహన్ సార్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఆయన యొక్క డైనమిక్ యాటిట్యూడ్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ ఇక్కడ పుస్తకాల్లో దొరకవు. ఆయనకి సహజంగా పుట్టుకతో ఆ తల్లిదండ్రుల చేసుకున్న పుణ్యమే ఆయన యొక్క మేనేజ్మెంట్ టెక్నిక్. ఆయన్ని ఫాలో అయితే ఏ ఇంజనీర్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవుతారు. దానికి కారణము ఈరోజు మీరందరూ పుట్టపర్తి అంటున్నారు. బట్ ఆ పుట్టపర్తి అనేది చాలా ఇంటర్నేషనల్ విలేజ్. అది మొత్తం ప్రపంచ దేశాలని శాసించే స్థాయి పుట్టపర్తికి ఉన్నది. భగవాన్ సత్యసాయి బాబా లైవ్గా ఉన్నప్పుడు. ఎందుకంటే నేను సార్తో పాటు ఆల్మోస్ట్ ఆల్ అండర్ కంట్రోల్ 15 years వర్క్ చేశాను. మరి అటువంటి సమయంలో ఏపీ సిపిడిసిఎల్లో పుట్టపర్తిలో మేనేజ్మెంట్ చేయడానికి ఏడీలు ఎవరు దొరకని స్థితిలో మేనేజ్మెంట్ ఆలోచించి మా చంద్రమోహన్ గారిని ఏడీగా అపాయింట్ చేయడం జరిగింది. మరి అప్పుడు సార్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. నన్ను కూడా సార్ యొక్క నేటివ్ ప్లేస్ గోరంట్లకి నన్ను ఏఈగా సెలెక్ట్ చేసుకున్నారు. సార్కి అయితే మేనేజ్మెంట్ ఫుల్ పవర్స్ ఇచ్చేసింది అప్పుడు. మరి ఇంకా మంచి ఏఈస్నే సార్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఇంకా ఫస్ట్ అపాయింట్మెంట్ సార్ మడక్సిర్లో ఏడీగా చేశారు. బట్ మడక్సిర్ అనేది చాలా మారుమూల ప్రాంతము. అక్కడ ఏమి కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఫుడ్ కూడా ఉండేది కాదు. మరి అలాంటి సమయంలో మా ఏఈస్ అందరినీ దగ్గర తీసుకొని ఫుడ్ మేడంతో తయారు చేసి మాకు ఫుడ్ పెట్టేవాళ్ళు, మేడంని కష్టపెట్టేవాళ్ళు. మరి అలాంటి మంచి మనసున్న వ్యక్తి. మరి ఓఎన్ఎం స్టాఫ్ గురించి చెప్పారు ఇందాక. బట్ ఓఎన్ఎం స్టాఫ్ని ఎవరిని యాక్షన్ తీసుకుని ఇచ్చేవాళ్ళు కాదు మా డి గారిని. ఎందుకంటే ఏదైనా కానీ వాళ్ళ కడుపు కొట్టద్దు సార్ అనేవాడు మా డి గారికి. అటువంటి పర్సన్, మంచి మనసున్న వ్యక్తి. అలా ఇంకా ఆయన గురించి ఇన్సిడెంట్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏపీసీపీడీసీఎల్లో అప్పుడు పవర్ క్రైసిస్ చాలా ఉన్నది. అటువంటి సమయంలో మొత్తం మన ఏపీసీపీడీసీఎల్ మొత్తం ధర్నాలు జరిగేటివి. పుట్టపర్తి సబ్ డివిజన్ మాత్రం ధర్నాలు ఎట్టి వరుసలో జరగలేదు. అప్పుడు ఏమంటే అప్పుడు మన రెస్పెక్టెడ్ టీవీఎస్ఎన్ ప్రసాద్ ఐఏఎస్ సిఎండి గారు ఉన్నారు, విజిట్ చేశారు. విజిట్ చేసి ఆయన యొక్క ఉద్దేశము మొత్తం కంపెనీ అంతా ధర్నాలు జరుగుతున్నాయి, పుట్టపర్తి సబ్ డివిజన్లో ఎందుకు జరగడం లేదు అనే ఉద్దేశంతో వచ్చాడు. అప్పుడు సార్ని నేను గోరంట్లో చూద్దాం పదా అని సడన్గా వచ్చారన్నమాట. సడన్గా వచ్చి నాకు తెలియదు, నేను ఆఫీసులో ఉన్నాను. సిఎండి గారు వచ్చారంటే నేను చాలా టెన్షన్ పడిపోయినాను. అప్పుడు సార్ని తీసుకొని అంటే అప్పుడు ఏంటంటే పంటలన్నీ ఎండిపోతున్నాయనేది ఒక అభియోగం కంపెనీ మీద. అది అబద్ధము నిరూపించాలనే ఉద్దేశంతో వచ్చారు సిఎండి గారు. అప్పుడు ఫార్మర్స్ దగ్గరికి ఫీల్డ్కి వెళ్ళాము. ఫీల్డ్కి వెళ్ళి మారుమూల ఇంకా లోపలికే రోడ్ లేని ప్లేస్లో పోయి సిఎండి గారు, సార్ ఉన్నారు, నేనున్నాను. ఆ రైతులను పిలిచి బోర్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఏమయ్యా బోర్ వర్క్ చేస్తుంది కదా, అన్ని ధర్నాలు జరుగుతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు కదా అంటే, అప్పుడు పిలిచి సార్ని చూపించారు. ఎవరైనా అంటే మా స్వామి అని మొక్కుతున్నారు, వాళ్ళు కాళ్ళ మొక్కుతున్నారు. అంత మంచితనం అనేది అది గొప్ప విషయము. మరి ఇంకా మానవతావాది అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే అజ్ఞాతంగా హెల్ప్ చేసేవాడు సార్. ఒక ఫ్యామిలీ సార్ కదిర్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళు సౌదీలో ఉండి వాళ్ళు అక్కడే చనిపోయి కాళసముద్రం అనే విలేజ్ లో వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ జరగడం లేదు. ఇప్పుడంతే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అప్పుడు అసలు లేవు. అలాంటి సమయంలో సార్ గుర్తించి నాకు అమౌంట్ పంపించాడు సార్, వాళ్ళ ఫ్యామిలీకి పోయి హెల్ప్ చేయబోని. వాళ్ళు ముస్లిం ఫ్యామిలీ. అరే నేనే గ్రహించలేదు, సార్ గ్రహించాడని నేను కూడా 10,000 ఇచ్చి తీసుకుపోయాను. మరి అంత మంచితనం అనేది సార్కి ఉంది. అందుకోసమే నేను వచ్చేటప్పుడు ఒకటే అనుకున్నాను, మాకు సంపత్ సార్ ఉన్నాడు, సార్ లాగే ఆల్మోస్ట్ అల్ల కాపీ. అంటే సార్ కొంచెము డైనమిక్గా ఉంటాడు, సార్ మరీ స్మూత్గా ఉంటాడు. వీళ్ళిద్దరు నాకు చాలా డియరెస్ట్ అండ్ నియరెస్ట్ ఏదైనా కానీ. అలాంటి వాళ్ళు మా సంపత్ సార్ సిఏ అయినాడు కదా, నేను చంద్రమోహన్ సార్ సి కారలేదు, ఎందుకు పోవాలైనా అనుకున్నాను. అయితే మిరాకిల్ జరిగింది. వచ్చిన తర్వాత బోర్డే చేంజ్ అయిపోయింది. అది భగవంతుడు ఉన్నాడు, సార్ యొక్క సేవలు గుర్తించాడనేది ఖచ్చితంగా నిదర్శనము. సార్ని ఎస్సీ నుంచి సిగా ప్రమోట్ చేసిన టీజీఎస్పీడీఎస్ఎల్ మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్లో డైరెక్టర్ కావాలంటే సి కావాలి కాబట్టి ఇంకా ఎమోషనల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.